నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను చందు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ రేపటి నుంచి సీమలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యలపైనే ఫోకస్ దేశంలో రాష్ట్రాలకు స్వాతంత్రం లేకుండా పోయింది అధికారాలను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుందన్న కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసమే పంచాయతీరాజ్ చట్టం నిధులు కేటాయించలేదన్న విపక్షాలకు సీఎం కౌంటర్ అన్ని వర్గాలు బడ్జెట్ కోసం ఎదురు చూశాయి పూర్తి స్థాయిలో ప్రవేశపెడితే బాగుండేదన్న శ్రీధర్ బాబు డిప్యూటీ స్పీకర్గా పద్మారావు నామినేషన్ విపక్షాల మద్దతుతో ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ ఏపీకి నష్టం చేయడమే మూడు పార్టీల ఎజెండా జగన్కు ఓటేస్తే మోదీ కేసీఆర్కు వేసినట్టేనన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే స్పెషల్ స్టేటస్ ఇస్తాం రాహుల్ రాకతో ప్రజలకు నమ్మకం వచ్చిందన్న మంత్రి రఘువీర ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్న ఏపీ సీఎం పార్టీ నేతలకు చంద్రబాబు వ్యూహ నిర్దేశం టీడీపీలో అసంతృప్తి రాగం చంద్రబాబు లోకేష్లతో రాహుల్ మీరా భేటీ ఏపీలో 2 రోజుల పాటు ఓటర్లకు అవగాహన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చంద్రబాబును ఎదుర్కోలేక ఆ ముగ్గురు ఒక్కటయ్యారు కేటీఆర్కు నారా లోకేష్ కౌంటర్ ట్వీట్ కల్తీ మద్యం వల్లే 69 మంది బలి అస్సోం ఘటనపై ఎక్సైజ్ శాఖ వెల్లడి కశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఉద్రిక్తత ఉగ్రవాదుల కోసం 100 పారామిలిటరీ దళాల గాలింపు బెంగళూరు ఎయిర్ షోలో పార్కింగ్లో అగ్ని ప్రమాదం 300కి పైగా విజిటర్ల కార్లు దగ్ధం చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదు పాక్ ప్రధానికి మసూద్ ఆడియో బెదిరింపులు భారత్ పాక్ మధ్య ఆందోళనకర పరిస్థితులు ఇరు దేశాలతో చర్చలు జరుపుతామన్న ట్రంప్ న్యూయార్క్లో కదం తొక్కిన భారతీయులు ఉగ్రదాడిపై పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చందా కొచ్చర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు వీడియో కాల్లో కేసులో లుకౌట్ నోటీసులు నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ డబ్బు బంగారు ఆభరణాలు మాయం కోడి రామకృష్ణ వృత్తి తీరని లోటు మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు సుష్మా స్వరాజ్కు అరుదైన గౌరవ అతిథిగా హాజరు కావాలని కోరిన ఓఐసీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధం బాలరెడ్డి కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఆస్ట్రాయిడ్స్ ముక్కల్ని సేకరించేందుకు అంతరిక్షంలో బ్లాస్టింగ్ జపాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ సరికొత్త ప్రయోగం కేంద్రం బీసీసీఐ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం పాక్తో మ్యాచ్పై విరాట్ కోహ్లీ స్పందన వరల్డ్ కప్లో పాక్తో మ్యాచ్పై సీనియర్ల తలోదారి ఆడి సత్తా చూపించాలన్న సచిన్ గవాస్కర్